नमो तस्स भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स यदा हवे पातु भवन्ति धम्मा आतापिनो जायतो ब्राह्मणस्य अधस्य खङ्खावपयन्ति सब्बा यथा पजानाति स हेतु धम्मम् यदा हवे पातु भवन्ति धम्मा आतापिनो जायतो ब्राह्मणस्य अधस्य खङ्खावपयन्ति सब्बा यथा पजानाति खयम् यथा खयम् पच्ययानन अवेदि यदा हवे पातु भवन्ति धम्मा आतापिनो जायतो ब्राह्मणस्य विधूपयन्तिष्ठति मारसेनम् तुर्यो व ओभासयमन्तरिक्षन्ति శ్రద్ధేయ అంజనేయ రెడ్డి గారు, రాజు గారు, రవికుమార్ రెడ్డి గారు, ఇంకా ఇక్కడ ఈ సందర్భంలో మహానుభావులందరికీ నా నమస్కారం. ఇప్పటికీ 2560 సంవత్సరాలకు పూర్వం గయలో రావి చెట్టు కింద సిద్ధార్థ గౌతముడు కూర్చొని 6 రోజుల అధిష్టానం చేసి 6వ రోజు అరుణోదయ సమయానికి సిద్ధార్థ గౌతముడు బుద్ధుడైన. సిద్ధార్థ గౌతముడు బుద్ధుడైనప్పుడు అతని నోటి నుంచి వెలువడిన ప్రథమ ఉద్గారం ఇది నేను ఇప్పుడు చదివిన 3 శ్లోకం. వీటి భావం ఏమిటంటే, యదాహవే పాతు భవంతి ధమ్మ ఆతాపినో ఛాయతో బ్రహ్మ. ధ్యానం చేస్తున్న సాధకుడి యొక్క చిత్తంలో ధర్మములు ఉత్పన్నమవుతున్న కొద్దీ వాటిని సహేతుకంగా తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఆ సాధకునిలోనున్న శంక, డౌట్స్ అన్నీ విడిపోతాయి. ఏ విధంగా ధ్యానం చేస్తూ ఉన్న సాధకుని చిత్తంలో ఉత్పన్న అవుతున్న ధర్మముల యొక్క ప్రత్యయములన్నీ సమసిపోతూ ఉన్నప్పుడు, లయమవుతూ ఉన్నప్పుడు శంకలన్నీ తీరు. ఆ విధంగా ధ్యానం చేస్తూ ఉన్న సాధకుడి చిత్తంలో శంకలన్నీ తీరిపోతూ ఉన్నప్పుడు మారసేనుని సైన్యమునంతా పరాస్తం చేసి నభంలో సూర్యుల వలె అతని తెలివి ప్రకాశిస్తుంది అని ధమ్మపదపాణిలో అనేక జాతి సంసారం సంధా విసం అనిబిసం గహకార కంగవే సంతు గహకార కంగవే సంతు కాయామే పునః పునః గహకారక దిగ్ధోసి
पुनगेहम न कहसी सबाते फासुगा भग्गा गह कूटम विसांकितम विसंखारगतम चित्तम తనహానం ఖయమచ్చగాతి. ఇది బుద్ధుడి యొక్క ప్రథమ వచనము అని ధమ్మపదాలు చెప్పారు. అప్పటి నుంచి అప్పుడు సిద్ధార్థ గౌతముని యొక్క గాయ యొక్క వయసు 35 ఏళ్ళు. అప్పటి నుంచి 45 ఏళ్ల వరకు లోక కళ్యాణం చేస్తూ 80వ ఏట వయసులో కుషీనగరం అనే గ్రామం దగ్గర పరినిర్వాణం చెందిన ఆయన చివరిగా చెప్పిన వాక్యం ఉపదేశం ఏమిటంటే అందదామి పిక్కవే ఆ మంతయామియు వయదమ్మ సంహార అప్పమాదేవి. అన్ని సంస్కారములు ఏ ధర్మం తెలివితో జాగరూకత అని ఇది బుద్ధుడు చెప్పిన ప్రథమ వచనానికి అంతిమ వచనానికి మధ్య 45 ఏళ్ల పరివ్రాజకత్వంలో గౌతమ బుద్ధుడు చెప్పిన వాణి అంతా బుద్ధవాణి. సిద్ధార్థ గౌతముడు ఈ 45 సంవత్సరంలో చెప్పిన వాణి అంతా అది ఈ బుద్ధవాణిని 84,000 సూత్రాలలో ఇమర్చిపెట్టారు. ఏ వ్యక్తి ఏ పరిస్థితిలో ఆయన సంపర్కంలోకి వస్తే ఆ వ్యక్తికి అనుగుణంగా సరిపోయేలాగా అదే ధర్మాన్ని ఆయన ఆ ధర్మం యొక్క సాధన విధులని చెప్తూ ఉండేవారు. బుద్ధుడి మహాపరినిర్వాణం తర్వాత బుద్ధవాణ్ణంతా సంగ్రహం చేసిన కశ్యప స్థవిరుడు మొదటి సంగాయనం చేయించి వీటన్నింటినీ బుద్ధవాణ్ణి సంగ్రహించి పెట్టారు. ఈ సంగ్రహించిన బుద్ధవాణి అంతా కూడా 3 భాగాలలో విభజించి పెట్టారు. ఒకటి వినయ పిటకము, రెండవది సుత్త పిటకము, మూడవది అభిధమ్మ పిటకం. వినయ పిటకంలో గృహస్థులకు విషువులకు పాటించవలసిన నియమాలు, ఆ నియమమును పాటించిన వాడు వినయుడు. అది వినయుడు. తన సంపర్కంలో వచ్చిన ప్రతి వ్యక్తికి ఇచ్చిన ఉపదేశములన్నీ సుత్తపీఠకంలో పెట్టారు. అనేక మంది ఈ స్థరానికి వారికి తగినట్టుగా చెప్పిన ఘనత బుద్ధుడు ప్రజ్ఞా కౌశల్యము ఉపాయ కౌశల్యానికి ప్రసిద్ధి. ఒక వ్యక్తి ముందు రాగానే, ఒక పరిస్థితి ఎదురుపడగానే దాన్ని సహేతుకంగా వెంటనే తెలుసుకొని దానికి తగిన ఉపాయమును కూడా వెంటనే తెలుసుకునే సామర్థ్యము భగవాన్ బుద్ధుడు. ఈ
ఈ సామర్థ్యంతో, పరచిత్త జ్ఞానంతో ఆయన ప్రతి వ్యక్తి యొక్క లక్షణాన్ని గ్రహించి అతనికి అనుకూలంగా, అతనికి సరిపడేటట్టుగా శిక్షణ, బోధన చేశారు. ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు తన తల్లి మాయాదేవికి ఈ ధర్మాన్ని అందించాలి అనే ఒక సంకల్పం కలిగింది. ఇప్పుడు ఆయన పార్వతీశ దేవలోకంలో ఆమె అప్పుడున్న చోటికి వెళ్ళి శత సహస్ర చక్రవాకములలో ఉన్న దేవతలందరూ వారి సమక్షంలో ఆవిడకు మాతృకల రూపంలో ఈ అభిధమ్మాన్ని చెప్పారు. మాతృకలు అంటే సింపుల్ స్టేట్మెంట్స్, క్లాసిఫైడ్ సింపుల్ స్టేట్మెంట్స్. మా మాతృగర్భంలో విశాలమైన జ్ఞానం, ఆ మాతృకలన్నీ కలిసి వంద దుఃఖ మాతృకలు, 20 దుఃఖ మాతృకలు అన్ని కలిపి 120 మాతృకలు. అదే సమయంలో ఆయన ఇంకొక శరీరము ధరించి భిక్షాటన కని పార్వతీశ లోకం నుండి ఆ కృత్రిమ దేహం ఉత్తర కురు ప్రాంతంలో భిక్షాటనకు వెళుతూ ఉండేది. ఆ బుద్ధుడు అక్కడ తావతీశ దేవలోకంలో ఉన్న బుద్ధుడు, ఈ ఉత్తర కురు ప్రాంతంలో తిరుగుతున్న బుద్ధుడు ఒకటే. ఆ బుద్ధుని వెంట సారిపుత్రుడు ఆశ్రయించినప్పుడు ఈ మాతృకలను సారిపుత్రుడికి చెప్పాడు. సారిపుత్రుడు వీటిలోనే ఉన్న గంభీరమైన భావాన్ని గ్రహించి వాటినంటిని విస్తరించి ఈ అభిధమ్మ గ్రంథాన్ని తన 500 మంది శిష్యులు, అతను చెప్పిన ఈ త్రిపీటక వాంగ్మయంలోని అభిధమ్మ వాంగ్మయం అంతా కూడా 6 గ్రంథాలలో ఇమిడ్చబడింది. ధమ్మసంగిణి, విభంగము, ధాతుకథ, పుగ్గల పరిణతి, యమకము, పఠానం. బుద్ధుని తర్వాత 400 ఏళ్లకు ముక్కలీపుత్త తిష్ఠుడు అనే ఒక బుద్ధుని సముడైన కవిరుడు, ఆయన కథావస్తు రాశారు. ఈ కథావస్తు యొక్క కంటెంట్, దాని విషయం కూడా అతి గంభీరము, సూత్రాలకు సమ్మతమై అభిధమ్మం యొక్క లెవెల్లో ఉండడం చేత దాన్ని కూడా అభిధమ్మ గ్రంథాల్లో చేర్చారు. అయితే అభిధమ్మానికి 7 గ్రంథాలైనవి. ధమ్మసంగిణి, విభంగము, ధాతుకథ, పుగ్గల పరిణతి, కథావస్తు, యమకము, పఠానం. వీటన్నిటినీ బౌద్ధ వాంగ్మయంలో ప్రకరణ గ్రంథము అన్నారు. ఇవన్నీ ప్రకరణ గ్రంథము.
దేనికి ప్రకరణము? దీనికి పట్టాణము మహాప్రకరణం. అది మహాప్రకరణ గ్రంథం అన్నారు. వాటిలో ఉన్న కంటెంట్స్ ఏమిటంటే ధమ్మ సంగిణి. సంగిణి అంటే ఒక బుట్ట. మనం పొద్దున్నే పూలు కోయడానికి ఒక బుట్ట పట్టుకొని వెళ్తాము, రకరకాల పూలన్నీ దాంట్లో పట్టుకొని తీసుకొస్తాము. ఏ బుద్ధవాణిలో ఉన్న ధర్మముల యొక్క ప్రతి పదానికి దాని అర్థం ఏమిటి, అది ఏ సందర్భంలో ఉపయోగించబడింది, దాన్ని మనం ఏ సందర్భంలో ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ప్రతి పదాన్ని ప్రతి ధర్మాన్ని మనం ఇష్టం వచ్చినట్టుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటే మనకు బుద్ధవాణి అర్థం కాదు. మనము బుద్ధుని యొక్క భావనను బుద్ధుడు అర్థం చేసుకున్నట్టుగా చేసుకోగలగాలి. మనం బుద్ధుని యొక్క అనుభూతులను బుద్ధుడు అనుభవించినట్టుగా అనుభవించగలగాలి. You have to understand the experiences as Buddha understood. We must experience the experience of Buddha as Buddha has experienced. ఏదో అండర్స్టాండింగ్ తెలుసుకోవడము, ఏదో అనుభూతికి రావడము ప్రతి వాళ్ళకి ఏదో జరుగుతూనే ఉంటుంది. అందువల్ల పని కాదు కదా. ఏ విధంగా ఆ ధర్మము యొక్క కర్త దాన్ని ఏ విధంగా ఉద్దేశించాడో దాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఒక గ్రంథం ఎవరైనా రాసినట్టయితే ఆ గ్రంథకర్త యొక్క అభిప్రాయం ఏంటి దాన్ని తెలుసుకోగలిగారు. దానికి ధమ్మ సంగిణి ఉపయోగపడుతుంది. ధమ్మ సంగిణి ఒక ఎన్సైక్లోపీడియా లాంటిది. బౌద్ధానికి ఎన్సైక్లోపీడియా. ఎక్కడైనా ఏదైనా పదానికి మనకి ఏదైనా సందేహం ఉంటే ధమ్మ సంగిణి రిఫర్ చేయాలి. దాని తర్వాత ఈ ధమ్మ సంగిణిలో చెప్పబడిన ధర్మములన్నింటినీ విభంగంలో ధాతుకథలో విభజించి చెప్పారు. క్లాసిఫైడ్ ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క విభాగంలో విభజించి చెప్పారు. ఎందుకని? మనకు చక్కగా data, when you analyze data, that becomes information. ఆ విధంగా ఇది విభంగం కుక్కల పణ్యత్తి చిత్తముల యొక్క ఏ విధంగా అవి వ్యవహరిస్తాయి, వాటి ప్రజ్ఞప్తి ఎట్లాంటిది, యమకము అని యమక పద్ధతిలో చెప్పబడింది. వీటన్నిటి తర్వాత రాధాకృష్ణ గారు కొంచెం మైక్ దగ్గరికి పెట్టుకుంటారా? వాయిస్ బ్రేక్ అవుతుంది కొంచెం. ఎట్లా పెట్టుకోవాలంటారా? ఇది నేను దగ్గరికి నిల్చోమంటారా? ఇది ఇప్పుడు దట్స్ ఫైన్, బాగానే ఉందండి. ఓకే, yes, thank you. I try to adjust. Yeah, this is good. పఠానం, ఒక చిన్న పఠానం యొక్క పరిచయం చేయాలనంటే ప్రతీత్య సముత్పాదం, అది ప్రత్యయములతో ఉత్పన్నమయ్యే ఒక క్రమం. దాంట్లో 12 ప్రత్యయములు అన్నారు. దాన్ని లఘు పట్టానము అన్నారు. ఇది మహాపట్టానం. ఏమిటిది మహాపట్టానము అంటే? దీంట్లో ఉన్న ప్రత్యయములు ఒక పరిస్థితికి ఉపయోగపడగలిగే కారణములన్నింటినీ ప్రత్యయములు అన్నారు. ఆ ప్రత్యయములతో ఉత్పన్నమైన యొక్క సందర్భం ప్రత్యయోత్పన్నము అన్నారు. ఒక ప్రత్యయోత్పన్నము
వేరొక ప్రత్యుత్పన్నానికి ప్రత్యయం కావచ్చు, అవుతుంది కూడా. ఇవన్నీ సీక్వెన్షియల్. వీటి యొక్క విస్తరణ అంతా పఠానంలో ఉంది. ఈ పఠానమును సారిపుత్రుడు బుద్ధుని ద్వారా విన్నాడు. బుద్ధునికి సారిపుత్రుడు పఠానం వినిపించాడు. అప్పుడు వినిపించినప్పుడు బుద్ధుని యొక్క కాయ శరీరం అంతా ఒక తేజోమయంగా స్వచ్ఛంగా సాగి రకరకాలుగా తెల్లని రంగు దంతములు, నల్లని రంగు జటలు, బంగారు రంగు కాయలు అని ఆ శరీరం ఒక ఆకాశాన్ని నభాన్నంతా నిండిపోయి ఆ రంగులు ఇప్పుడు కొన్ని బౌద్ధ పతాకాల్లో పెట్టారు. దానికి సారిపుత్రుడు ఏమిటి ప్రభు అంటే, బుద్ధుడు ఇది సాగరం. ఏమి సాగరం? ప్రతి వ్యక్తి తన జీవితంలో 3 సాగరాలతో సంబంధించి ఉంటాడు. ఏమిటా 3 సాగరములు? ఒకటి జలసాగరం. పూర్తి నభంలో విశ్వమంతా ఉన్న జలం జలసాగరం. దానికి పరిధి. ఇంకొకటి జ్ఞానసాగరం. ఆ జ్ఞాన సాగరాన్నంతా తెలుసుకున్నవాడు సర్వజ్ఞత జ్ఞానుడవుతాడు. ఇంకొకటి నయసాగరం. నయసాగరం అంటే న్యాయసాగరం. న్యాయసాగరం అంటే ఏది ఏ విధంగా ఉత్పన్నమవుతున్నది కారణములతో సహా తెలుసుకోగలిగే జ్ఞానము నయసాగరం. అభిధమ్మము దేని తెలుపుతుంది? ఇది నయసాగరం. లాజిక్ అంటే ఏమిటిది? కార్యకారణ సంబంధం. ఏమిటది? కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్. ఒక ధర్మం ఉత్పన్నమవడానికి, ఒక ప్రత్యయం ఉత్పన్నమవడానికి ఎన్ని ప్రత్యయములు దానికి, ఎన్ని పరిస్థితులు దానికి ఉపకారం చేయగలిగితేనే అది ఉత్పన్నం కాగలుగుతుంది అన్న యొక్క విశ్లేషణ. ఇలా సహాయం, ఒక్కొక్క ప్రత్యయము ఏ శక్తితో సహాయం చేస్తుంది, ఆ శక్తులు 24 రకములు. హేతుపత్యయో, ఆరంభనపత్యయో అని 24 ప్రత్యయములు. వాటి యొక్క ఉప ప్రత్యయములతో కనుకొని అవి 57 ప్రత్యయములు. ఈ 57 ప్రత్యయముల యొక్క కాంబినేషన్స్ అన్నిటినీ కూడా ఈ పఠాన గ్రంథంలో చెప్పబడింది. ఇది అభిధమ్మం యొక్క స్వరూపం, ఇది విస్తీర్ణత. ఈ ఇవన్నీ గ్రంథాలు అన్ని చదువుకోవాలంటే 2-3 జీవితాలు పట్టవచ్చు. విశాలమైన గొడవమయం, మహాసముద్రం, సాగరం. దానికి గజ ఈతగాడు ఉంటే దాంట్లో ఉన్న బ్రహ్మాండమైన జ్ఞానము, బ్రహ్మాండమైన సంతృప్తి చదువుతూ ఉంటేనే ఫీల్ వండర్. వాటిని ఇంత అర్థం చేసుకోవడానికి అని చెప్పి మన కోసమని 8వ శతాబ్దంలో అనిరుద్ధాచార్యులు అనే ఒక కాంచీపురంలో విహారంలో ఉండే ఒక ఆచార్యులు
అభిధమ్మ అర్థ సంగ్రహం అనే గ్రంథం రాశారు. చాలా చిన్నది, 9 అధ్యాయములు. దాంట్లో అభిధమ్మంలో చెప్పబడిన వాటిని క్లుప్తంగా సంక్లుప్తంగా చేసి పెట్టారు. ఈ అభిధమ్మ అర్థ సంగ్రహానికి విభావిని టీకా, సుమంగళ సాం, లేడీ సాయాడో పరమర్థ దీపని అని వాటికి టీకాలు కూడా రాసి ఇవన్నీ పాలి భాషలో ఉన్నాయి. విభావిని యొక్క పాలి భాష, లేడీ సాయాడో పాలి భాష చదవడానికి కూడా చాలా ఎంపికగా ఉంటుంది. ఇంకొక విషయం ఏం చెప్పాలంటే, పాలి భాష మన తెలుగుకు చాలా చాలా దగ్గర. ఎందుకనంటే పాలి భాష అజంత భాష, తెలుగు భాష అజంత భాష. మనం మాట్లాడుతూ ఉంటే పాలి భాష మాట్లాడుతూ ఉంటుంది. పాలి భాషను తెలుగు వాళ్ళు మాట్లాడే విధంగా ఎవరు చెప్పలేరు. చూడండి, ఏదో యూనివర్సిటీలో కొన్ని పాలి చాంటింగ్స్ చేస్తూ ఉంటే దిస్ ఇస్ ద రైట్ వే అన్నారు అక్కడ డైరెక్టర్స్. అది తెలుగు సంస్కృతం ఇవి కొంచెం పరిచయం ఉన్న వాళ్ళకి పాలి చాలా తెలుగు. మనకు చాలా అదృష్టం అండి, తెలుగు వాళ్ళకి అందరికీ మనం పాలి చదువుకోవచ్చు, హాయిగా వచ్చేస్తుంది. పాలి చదువుకుంటే లాభం ఏమిటనంటే మనం బుద్ధవాణిని శుద్ధ రూపంలో చదువుకోవచ్చు. ఈ అభిధమ్మల్లో అభిధమ్మ సంగ్రహంలో ఉన్నది విషయం ఏమిటి, ఏం చెప్పారు? విషయం ఏమిటంటే ఒక వ్యక్తికి సంబంధించిన ధర్మముల పట్ల వాటిని పారమార్థికంగా తెలుసుకోగలిగారు. మనకు సంబంధించినవి ఏమిటి? 4: చిత్తం, పరమార్థ ధర్మములు, పారమార్థికంగా తెలుసుకోగలిగే ధర్మములు 4: చిత్తం, చేతసికం, రూపం, నిర్వాణం. అందుకని అభిధమ్మ అర్థ సంగ్రహం, అభిధమ్మ కండెన్స్డ్ గైడ్ లాగా. మొదటిది చిత్త సంగ్రహం. చిత్తము, ఒక చిత్తం ఉత్పన్నమైనప్పుడు దానిలో ఏమేమి ఉంటది, ఎన్ని విభాగములుగా చిత్తముత్పన్నము కాగలదు. ఆ చిత్తము ఉత్పన్నమవుతున్నప్పుడు మన జీవితంలో, అందరి ప్రజల జీవితంలో 4 భూములు ఉత్పన్నమవుతుంది. కామావచర భూమి, రూపావచర భూమి, అరూపావచర భూమి, లోకోత్తర భూమి. వీటిలో మొత్తంగా 121 రకములుగా చిత్తం ఉత్పన్నమవుతుంది. ఈ విధంగా చిత్తములు వేరువేరా అని అంటే బుద్ధుడు చిత్తం ఒక్కటేనండి అన్నాడు. ఏమిటి చిత్తం యొక్క స్వభావము? విషయాన్ని తెలుసుకొనుట, విషయ విజాన లక్షణ చిత్తం. విషయాన్ని తెలుసుకునే తెలివి, కాన్షియస్నెస్, అది చిత్తం. ఆగంతుకేన సంకిలిష్టేన సంకిలిట్టంతి. మనము తెచ్చిపెట్టుకున్న సంఖ్యలతో అది కట్టపడి వేరు వేరు చిత్తాలుగా మనకు అనిపిస్తుంది. పెద్ద ఆకాశంలో మనం ఇల్లు కట్టుకున్నట్టుగా, ఇది నా ఇల్లు, ఇది మీ ఇల్లు, ఇది నా స్పేస్, మీ స్పేస్ అంట. ఆకాశం అంతా ఒకటే, స్పేస్ అంతా ఒకటే. అదే విధంగా చిత్తం ఒక్కటే.
కానీ ఆ ఒక భావన ఉత్పన్నమైనప్పుడు దానిలో ఉన్న చేతసిక ధర్మములు కామిటెంట్స్ దానితో సహా ఉత్పన్నమయ్యే ధర్మములను బట్టి తమలను 121 రకములుగా విభజించారు. అది చేతసికము, 52 చేతసికము. ఎందుకంటే వేరే ఏం లేదు. సైకాలజీ ఇస్ దిస్. మాత్రంతో కాదు, ఈ చిత్త చేతసికముల యొక్క సంగ్రహం దాన్ని వివరించి చెప్పారు. తర్వాత ఈ చిత్త చేతసిక సంగ్రహంలో మనం చేయవలసినది ఏమిటి, ఇప్పుడు మనం చెప్పేది ఏమిటి అంటే 4 ఆర్య సత్యములు, దుఃఖ నివారణ, దుఃఖ నివృత్తి, అది సంకల్పం. దానికి కావలసిన మార్గం మరియు శీల, సమాధి. అది రూపధ్యానములతో రూపధ్యానములతో మొదలవుతుంది. అరూప ధ్యానముల 4 ధ్యానముల వరకు. రూపధ్యానములు 5, 4 అరూప ధ్యానములు 4, ఈ 8 ధ్యానం. ఈ కామావచర, రూపావచర, అరూపావచర భూములన్నీ కూడా ఇవి లోకీయములు. లోకీయములు అంటే జనన మరణ ధర్మములు. ఎంతవరకైతే ఈ శృంఖల, ఈ సైకిల్, ఏం సైకిల్? ఉన్నంత వరకు దుఃఖం ఉండనే ఉండదు. దుఃఖ నివారణకు కావలసిన ఉపాయం ఏమిటిది? ఇదంతా కూడా బుద్ధుని యొక్క ధర్మకాయ. ఒకటేమో రూపకాయ. రూపకాయతో సౌందర్యమైన రూపం, 32 మహాపురుష లక్షణము గల వ్యక్తి, అట్రాక్టివ్, మహా ఆకర్షణీయమైన ఆయన కాయ. దానికంటే కూడా ఎంతో ప్రశంసనీయమైన ధర్మకాయ. ఆ ధర్మకాయ అభిధమంలో కంటే ఒక చిన్న ఘటన. వక్కలి అనే ఒక యువకుడు బుద్ధుడి సంపర్కంలో వచ్చి ఒక చోట బుద్ధుని యొక్క వాణి విని ఆ బుద్ధుని రూపకాయతో ప్రభావితుడై బుద్ధుడిని చూస్తూ ఉండడానికి మాత్రమే అతను పరివ్రజ తీసుకొని సంఘంలో చేరిపోయాడు. ఎప్పుడు అవకాశం దొరికినా అక్కడ నుంచి బుద్ధుడిని కళ్ళప్పరించి చూస్తూనే ఉండేవాడు. ఇలా కొన్ని రోజులు చూసిన తర్వాత బుద్ధుడు అది గ్రహించి, ఏమి వక్కలి కింతే వక్కలి పూర్తికాయేన నిత్యేన, ఏం వక్కలి ఈ పీతికాయ, ఈ చెమటకాయ, దీన్ని చూస్తే నీకేం దొరుకుతుంది? దీంట్లో ఏముంది? ఎందుకనంటే బుద్ధుడు ఏం చెప్తాడు? సంఘాటి కట్టే చేపి బిక్కవే బిక్కు గహిత్వా పిట్టితో అనుబంధో అస్సపాదే పాదం నిక్కిపిత్తో సోచవోతి అభిజ్జాలు కామేసు తిబ్బసారాగో వ్యాపన్న చిత్తో పదుట్ట సంకప్పో
ముట్ట సతి అసంపజానో అసమాహితో బింబత్త చిత్తో అతకో అత కోసో అరకావమయ్యం అహం చ తస్స. ఎవరైనా ఒక వ్యక్తి నా సంఘాటి పట్టుకొని, నా కొంగు పట్టుకొని, నా వెంట వెంట తిరుగుతూ, నా పాదం మీద పాదములు పెట్టు నడుస్తూ, నా పాదములను అనుకరిస్తూ, అతని కనుక అభిజ్జాలు చాలా లోభి అయి ఉంటే, కామేసు తిబ్బసారాగో కామములందు తీవ్ర రాగం కలిగిన వాడై ఉంటే, వ్యాపన్న చిత్తో ద్వేష చిత్తము గలవాడై ఉంటే, అదుష్టమైన సంకల్పో దుష్టమైన సంకల్పము కలిగిన వాడు ఉంటే, ముట్ట సతి తెలివి మూఢమైన తెలివి ఉన్నవాడై ఉంటే, అసంపజానో సంప్రజ్ఞానము లేకుండా ఉంటే, అసమాహితో సమాహితము కాకుండా ఉన్నప్పుడు అతను నాకంటే చాలా దూరము, నేను అతనికి దూరమే. అంకిస్స హేతు అలా ఎందుకని అంటే, బిక్కవే బిక్కవే బిక్కు దమ్మ వీనోపస్సతి. అతను ధర్మాన్ని చూడడు, నన్ను చూస్తుంటాడు. ధమ్మమ్మ పస్సంతో నా మంపస్స. ధమ్మాన్ని చూడని వాడు నన్ను చూడడు. దానికి విరుద్ధంగా ఇంకొక పరిస్థితి ఏమిటంటే, యోజన శతేపి బిక్కవే బిక్కు వేరేయ. 100 యోజన దూరములో ఒక భిక్షు విహారం చేస్తూ ఉన్నప్పటికీ, 100 యోజనములు, ఒక యోజనం అంటే 7 మైళ్ళు, 700 మైళ్ళ కంటే దూరం ఉన్నప్పటికీ కూడా సచహోతి అనభిజ్ఞాలు లోభరహితుడై ఉంటే, లోభం లేకుండా ఉన్నవాడై ఉంటే, కామేశు నా తిబ్బసారాగో కామములో తీవ్ర రాగము లేనివాడు, నా ఇబ్బసారాగో అభ్యాపన్న చిత్తో చిత్తము వ్యాపన్నము కాకుండా ద్వేష చిత్తము కాకుండా ఉన్నవాడు, అపదుష్టమన సంకల్పో అదుష్టమన సంకల్పము కానివాడు, నా ఉపఠిత సతి ప్రతిష్ఠితమైన సతి తెలివి కలవాడై ఉన్నప్పుడు, సంపజానో సమాహితు ఏకాగ్రచిత్తుడై సమాధానం అంటే సమ్ముఖేంద్రియో ఇంద్రియములు వశములో ఉన్నవాడైనట్లయితే, అతకో సో సమ్ముతికే మయ్యం అహం చ తస్స. అతను నాకు చాలా దగ్గర, నేను కూడా అతని దగ్గరే ఉంటాను. కింతస్స హేతు, ఎందుకండి ఆ విధంగా అంటే, ధమ్మం విసో బిక్కవే బిక్కుపస్సతి. ఇతడు ధర్మాన్ని చూస్తాడు, ధర్మకాయను చూస్తాడు. ధమ్మం పస్సంతో మం పస్సతి, ధర్మాన్ని చూసేవాడు నన్ను చూస్తాడు. మనం ఎప్పుడు ఏదో ఒక మాన్యతలు, సంప్రదాయాలు, ఏదైనా ఒక ఇజములు ఇరికి ఉన్నట్టయితే మనం బౌద్ధానికి చాలా దూరం. మనము ఆ బుద్ధుని యొక్క బోధన గ్రహించినంత మాత్రానే కాకుండా దాన్ని పాటించి అభ్యసించి సాక్షాత్కరించుకున్నప్పుడు మనము నిజంగా బుద్ధుని యొక్క అనుయాయులు, బుద్ధుని సేవ చేయాలి. ఇంతవరకు నేను నా పరిస్థితి, మీరందరూ మనమందరము ఈ ధర్మ మార్గాన్ని అనుసరించి అభ్యసించి మనము కూడా
మన కళ్యాణం సాధించుకోవాలి. మీరందరూ కళ్యాణం సాధించుకోవాలి ఆశిస్తూ అభినందిస్తూ